హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చింటూ స్మైలీ ఆఫీషియల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది అనేసి. అదేంటో కాదు, మనం కాళేశ్వరం అయితే వెళ్ళాము, సరస్వతి పుష్కరాలకు అయితే వెళ్ళామండి మనం. సో మాకు భూపాలపల్లి నుంచి అయితే మాకు జస్ట్ ఒక 50 కిలోమీటర్సే ఉంటుందండి కాళేశ్వరం. ఇక్కడికైతే చాలా మంది వచ్చారు, చాలా అంటే చాలా రష్ కూడా ఉంది. మాకైతే చాలా మరీ అంత ఇబ్బంది ఏం కాలేదులే, కానీ రిటర్న్లో అయితే ట్రాఫిక్తో తట్టుకోలేకపోయామండి. అక్కడనే మీకు షార్ట్ వీడియోలో చూసినట్టయితే తెలిసిపోతుండే ఎంత ట్రాఫిక్ ఉందో. ఆ వీడియో కూడా పెట్టాను కదా. సో ఇక్కడనైతే మేము ఎంటర్ అయిపోయామండి. సరస్వతి పుష్కరాలు అసలు మనకి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. యాక్చువల్గా ఈ టెంపుల్ని అయితే మనం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అని అయితే పిలుస్తామండి. ఇది వచ్చేసి మన తెలంగాణ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో అయితే ఉన్నదండి. ఇది మొత్తం కూడా మనకి చూసినట్లయితే మనకి మొత్తం కూడా కంప్లీట్గా చుట్టూ కూడా అడవి ఉంటుంది. అడవి దాటిన తర్వాతనే మనకి టెంపుల్ అనేది అయితే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి పవిత్రమైన గోదావరి నది ఒడ్డునైతే వెలిసిందండి ఈ క్షేత్రం అనేది. ఇక్కడ వచ్చేసి మనకి శివుడు యముడు దేవాలయాలు అయితే రెండు కూడా ఉంటాయండి. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా అదే, ఓవరాల్ ఇండియాలో మొత్తం కూడా ఇక్కడ కూడా ఉండవు. గోదావరి నదికి ఉపనదులు వచ్చేసి ఇక్కడ ప్రాణహిత నది అండ్ ఆల్సో సరస్వతి నది, ఇవి రెండు కూడా ఆ గోదావరి నదిలో కలిసిపోతాయి. మొత్తం కూడా మనకి ఇక్కడ 3 నదులు కలుస్తాయండి. సో దాన్నే మనం త్రివేణి సంగమం అని కూడా అంటాం. మనం ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా శివలింగాలు అనేది గర్భగుడిలో ఒకటే ఉంటుంది, కానీ మన కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్లో మాత్రం 2 శివలింగాలు అయితే ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి ముక్తేశ్వరునిది అంటే శివుడు, ఇంకొకటి వచ్చేసి కాళేశ్వరునిది అంటే యముడు. ఇట్లాంటి ప్రత్యేకతమైనది మాత్రం మన ఓన్లీ కాళేశ్వరంలోనే ఉంటుంది, ఇంకెక్కడా కూడా ఉండదు. మనకి ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరగకన్నా ముందు కూడా మనకి ప్రాణహిత పుష్కరాలు అనేది 2022లో ఏప్రిల్ 13 నుంచి 24వ తేదీ వరకు కూడా జరిగాయి. ఇక్కడ ప్రాణహిత నది అనేది మన తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్లో అయితే ప్రవహిస్తుందండి. మనకి ఇక్కడ సరస్వతి పుష్కరాలు అనేటివి అయితే మే 15 నుంచి 26వ తేదీ వరకు అయితే జరిగింది. మొత్తం కూడా 12 డేస్ అయితే జరిగిందండి ఈ పుష్కరాలకి మాత్రం మనకి 35 crores పెట్టేసి మనకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా స్టేట్స్ నుంచి కూడా చాలా మంది జనాలు అయితే వచ్చారు అనేసి తెలిసిందండి. సో ఇక్కడ అంత ప్రత్యేకత ఉంది కాబట్టే ఇన్ని రాష్ట్రాల నుంచి అయితే జనాలు రాగలిగారు. మనకి ఇక్కడ పుష్కరాలు అప్పుడే కాకుండా శివరాత్రి అప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి ఉత్సవాలు అనేవి. మనకి శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకి మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4:16 గంటలకి ముక్తీశ్వర శుభానందదేవి కళ్యాణోత్సవం. రాత్రి 12 గంటలకి గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాలరాత్రి హవనం నిర్వహిస్తారు. ఇక్కడ సెకండ్ డే వచ్చేసి ఉదయం 5 గంటలకి మహాన్యాస రుద్రాభిషేకం, 11:30కి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యము, మహాదాశ్విరాధం, పండిత సన్మానం, సాయంత్రం 4 గంటల కళ్యాణోత్సవం, రాత్రి 8 గంటలకి నాకబలి, పవలింపు సేవలతో శివరాత్రి ప్రత్యేక పూజలు అయితే కంప్లీట్ అయిపోతాయి. శివరాత్రి రోజు అయితే మనకి చాలామంది జనాలు కూడా వస్తారు అక్కడ జాగారాలు చేయడానికి చాలామంది ఇష్టపడతారు. చిన్నపిల్లల్ని కూడా వేసుకొని అయితే చాలామంది జనాలు అయితే వస్తారండి. మనకు అక్కడ చూసినట్లయితే ఓన్లీ పూజలే కాకుండా మనకి ఇంకా నైట్ టైంలో పడుకోకుండా ఉండడానికి మనం ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఒక చిన్న ఈవెంట్స్ అయితే చేస్తారు. లైక్ కథలు వేయడం, నాటకాలు చేయడం, భరతనాట్యం చేయడం, అలాంటివన్నీ కూడా జరుగుతాయండి శివరాత్రి రోజు. సో నాకైతే తెలిసిన వరకు అయితే చెప్పానండి కాళేశ్వరం టెంపుల్ గురించి. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో కూడా చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో పెట్టేటప్పటికైతే పుష్కరాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం టైం లేక. సో అందుకే ఇక్కడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మేమైతే చాలా బాగా దర్శనం కూడా చేసుకున్నాము, మంచిగా పుష్కర స్నానం కూడా చేసేసామండి. సో ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.